సరికొత్త పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. అమరావతికి సంబంధించి రాజధాని వికేంద్రీకరణ బిల్లుని, అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లుని ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దీనిపైన ప్రతిపక్షం మొదటి నుంచి చేస్తున్నటువంటి రచ్చను కొనసాగిస్తూ గవర్నర్కు లేఖలు రాసింది. మరో ట్విస్ట్ ఏంటంటే, ప్రతిపక్షంలో మిళితమైపోయినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్కు లేఖ రాయటం, హైకమాండ్ నుంచి చివాట్లు తింటాం. ఇది తాజా పరిణామం. హైకమాండ్, బీజేపీ హైకమాండ్, బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణ వైఖరిని తప్పుపడుతూ దాదాపుగా ఆయన ఉద్వాసన ఎప్పటి నుంచో జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు ఖాయమైపోయింది. టీడీపీ పార్టీ ఏ లైన్ అయితే తీసుకుందో, ఏ కార్యాచరణకైతే పూనుకుందో, అదే కార్యాచరణలో, అదే మార్గంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పయనిస్తున్నారని, టీడీపీ ప్రభావం ఆయనపై విపరీతంగా ఉందని బీజేపీ అధిష్టానం భావించింది. ఈ మేరకు మరి త్వరలో చర్యలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖ పైన బీజేపీ అధిష్టానం గవర్నర్కి వివరణ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి రాజధాని తరలింపును తాము వ్యతిరేకిస్తున్నాం, కానీ రాజధాని వికేంద్రీకరణను తాము అడ్డుకోవట్లేదని, తాము దాన్ని సమర్థిస్తున్నామని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. తరలింపు కాదు, వికేంద్రీకరణకు తాము అడ్డు కాదు. మరొక విషయం, బీజేపీ మొదటి నుంచి కూడా ఒకే మాట మీద నిలబడింది. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, వారి నిర్ణయానికి సంబంధించింది, కానీ కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. మిగతా వాళ్లు దీంట్లో కల్పించుకునే అవకాశం లేదని స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అదే నిర్ణయం మీద, అదే అభిప్రాయం మీద కట్టుబడి ఉంది. ఇప్పుడు కొత్తగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కాకపోతే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తెలుగుదేశం ట్రాప్లో పడటమో, లేదా తెలుగుదేశం ప్రభావంలో ఉండటమో, లేదా విజయసాయిరెడ్డి ఆరోపించినట్టుగా తెలుగుదేశానికి అమ్ముడుపోవటమో జరిగిందన్న విమర్శలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. సరే, ఇదొక నేపథ్యం అయితే, తెలుగుదేశం కూడా ఈ బిల్లుల్ని ఆమోదించవద్దని, బిల్లుల్ని పాస్ చేయవద్దని గవర్నర్కి లేఖ రాసింది. బీజేపీలో అపరమేధావిగా కొనియాడబడుతున్నటువంటి యనమల రామకృష్ణుడు గవర్నర్కు లేఖలు రాశారు. దానిలో బిల్లుల్ని రాష్ట్రపతి అసెంట్కి పంపించాలంటే రాష్ట్రపతి నిర్ణయానికి పంపించాలి, లేదా రకరకాల ఆయన సూచనలు, సలహాలు ఇస్తూ గవర్నర్కి పంపారు. నిజానికి మండలిలో బిల్లుని ఒకసారి తిప్పి పంపితే రెండవసారి అసెంబ్లీ తిరిగి అదే బిల్లుని ఆమోదించి పంపించేట్టయితే 30 రోజుల లోపల డీమ్డ్ టు బి పాస్డ్, అంటే ఆ బిల్లు పాస్ అయినట్టుగానే పరిగణించబడదు. ఇది రాజ్యాంగంలోని నిబంధన. ఇది ఎవరో రూపొందించింది కాదు, వైసీపీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి ఆచరణ కాదు. కాకపోతే రాజ్యాంగ నిపుణుడిగా తనను తాను భావిస్తూ మేధావిగా చెప్పుకుంటున్నటువంటి యనమల రామకృష్ణ మాత్రం మండలిలో ఈ బిల్లుని మొదటిసారి తాము వ్యతిరేకించి తిప్పి పంపామని, రెండోసారి పెట్టడానికి వీలైనటువంటి పరిస్థితి ఉందని, అంటే అసెంబ్లీ కమిటీ మరి ఒక నిర్ణయం తీసుకోలేదు, కమిటీ ఫోర్స్లోనే ఉందని చెప్తున్నారు. నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది కాబట్టి ఆ కమిటీ ఫోర్స్లోనే ఉందని యనమల రామకృష్ణుడి వాదన. కానీ ప్రభుత్వం మాత్రం అసలు కమిటీయే ఏర్పడలేదు, కమిటీకి సంబంధం లేదు అని రెండవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లును ఆమోదించి శాసన మండలికి పంపించింది. రెండోసారి జరిగినటువంటి గందరగోళం కొంత ప్రజలకు తెలుసు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు మాత్రం నిస్సందేహంగా ప్రభుత్వానికి లేదా ప్రతిపక్షానికి మధ్య వైరుధ్యంగానే అర్థం చేసుకుంటున్న ప్రజలు కొత్తగా గవర్నర్ను ఈ వివాదంలోకి లాగాలని ప్రతిపక్షం
భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. గవర్నర్ ఒకవేళ ఈ బిల్లుని ఆమోదించినా ప్రతిపక్షం తప్పకుండా కోర్టుకెళ్తుంది. కోర్టుకెళ్లి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ 2 ఆర్డినెన్స్లను ఆయన సంతకాలు చేసి పంపించిన తర్వాత వాటి మీద కోర్టుకెళ్లి ఆ ఆర్డినెన్స్లే చెల్లవంటూ తీర్పు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ఒకవేళ ఈ 2 బిల్లుల్ని కూడా గవర్నర్ పాస్ చేసి పంపిస్తే వీటి మీద కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కోర్టుకు వెళ్లిన ఈ 2 బిల్లుల విషయంలో కేంద్రం వైఖరి కానీ లేదా రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు కానీ ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా కోర్టులు కూడా ఈ మొత్తం అంశాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు. రాజ్యాంగం చెప్పినటువంటి మేరకే, రాజ్యాంగ నిర్ణయాల మేరకే కౌన్సిల్ రిజెక్ట్ చేసిన 30 రోజుల లోపల, రెండోసారి రిజెక్ట్ చేసిన 30 రోజుల లోపల డీమ్డ్ పాస్ అంటే అది పాస్ అయినట్టుగానే భావించాలి. కాబట్టి ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ వాటిని ఆమోదించి పంపించేటువంటి అవకాశం ఉంది. అదే గవర్నర్ ముందు ఇంకా 2-3 అవకాశాలు ఉన్నాయి. న్యాయ నిపుణులతో సంప్రదించే అవకాశం ఉంది, లేదా దాన్ని కొంతకాలం సుప్త చేతనావస్థలో అంటే దాన్ని అట్లా పెండింగ్ లో ఉంచేటువంటి అవకాశం ఉంది. ఏదైనా చేయవచ్చు. కాకపోతే గవర్నర్ చేతిలో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటారా లేదా తక్షణం బిల్లుని పాస్ చేసి పంపిస్తారా అనేది వేచి చూడాలి. కాకపోతే ఈలోపు జరగాల్సిన రగడంతా కూడా జరుగుతోంది. ఈ బిల్లులు గనక ఒకవేళ పాస్ అయిపోతే గవర్నర్ సంతకం పెట్టి బయటికి పంపిస్తే తక్షణం విశాఖపట్నానికి మారటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. దాదాపుగా ఇప్పటికే విశాఖపట్నంలో స్థల సేకరణ లాంటివి లేదా బిల్డింగ్స్ అంటే భవనాల సేకరణ లేదా వాటి కోసం వసతి సౌకర్యాలు లాంటి వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1-2 నెలల్లోపే మొత్తం అక్కడ వసతి సౌకర్యాలన్నీ ఏర్పరిచి దసరా కల్లా, విజయదశమి నాటికల్లా దాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా రాజ్యాంగ నిపుణులు చెప్పినా, రాజ్యాంగ నిపుణులు చెప్పకపోయినా తమకు తోచిన భాష్యం చెప్తూ చంద్రబాబు నాయుడు ఆయన టీం ప్రతి బిల్లుని అడ్డుకోవడానికి లేదా ప్రతి బిల్లులోనూ వక్రభాష్యం చెప్పడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ బిల్లుల విషయంలో కూడా చేసింది. కాకపోతే రెండవసారి అసెంబ్లీ ఆమోదించి పంపినటువంటి బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఉండేటువంటి అవకాశం లేదు. మరోసారి గనక ఒకవేళ ఆయన తిప్పంపినా మరోసారి గనక ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా సంతకం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజ్యాంగం నుంచి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండానే ఖచ్చితంగా 2 బిల్లులను గవర్నర్ పాస్ చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. చూడాలి. ఇప్పటికైతే ప్రభుత్వ పరంగా గట్టి నమ్మకంతో ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాదన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రతిపక్షం మాత్రం గట్టిగా ఈ బిల్లుల్ని పాస్ చేయకూడదని లేదా బిల్లులు పాస్ చేస్తే నష్టమని, అంటే అక్కడున్న ఏదంటే ఆ 29 గ్రామాల్లో ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్లకేదో నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపాలన్నది ప్రధాన ఉద్దేశంగా గవర్నర్ ముందు పెడుతున్నటువంటి అంశం. కానీ 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రజాబాహుళ్యం యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుని చెప్తున్నటువంటి అంశం మాత్రం కాదు. కాకపోతే ఇప్పటికైనా సరే ప్రతిపక్షం తమ నిర్ణయాలని, అభిప్రాయాలని ఒకంత మార్చుకుంటే ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఉద్యమాలు కానీ, అంశాలు కానీ లేదా కోర్టులని ఆశ్రయించే విషయంలో కానీ మొత్తం మీద మరింత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.